See, it all, we have, preliminary, we have taken a decision to go for that. For that, the department is preparing a document. Once the document is prepared, then we will come to know primary expenditure ఎంత వస్తుంది ఏంటి. బట్ ఇన్ ప్రిన్సిపల్ ఇంత అవసరం దీంట్లో, సోలార్లో ఎంత అవసరం, పంప్ స్టోరేజ్లో ఎంత అవసరం అనేది దీనికి కావాల్సిన విధంగా మీరు ప్రిపేర్ చేసి గ్లోబల్ టెండర్స్ పిలవటం కోసం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చాం. సో వన్స్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ దెన్ విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్. భట్టి గారు, కేంద్ర ప్రభుత్వం మల్టీ లైసెన్స్ విధానం కోసం విద్యుత్ సవరణ చట్టాన్ని, మల్టీ లైసెన్స్ విధానం ఒకే ప్రాంతంలో 4-5 డిస్కంలు పనిచేసే విధంగా విద్యుత్ సవరణ చట్టం 2025 ముసాయిదాను విడుదల చేసి ఈ నెల 30 తారీఖు లోపు మీరు అభిప్రాయాలు చెప్పమని పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి అభిప్రాయం ఏమైనా పంపించిందా? See, the department is studying that, and after the thorough examination, then the state will send the reports. సార్ ఈ పిఎం కోసం సార్ ఇక్కడ సార్ మీ రిక్వైర్మెంట్స్ షార్ట్ ఫాల్స్ చూస్తే సార్ మోర్ దెన్ థర్మల్ గ్రీన్ ఎనర్జీ షార్ట్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. బట్ అగైన్ యాజ్ యూ సెడ్ మీకు ఐదర్ విండ్ కానీ ఈవెన్ సోలార్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఆల్ దట్ సార్. So in that scenario, how will you plan really for the green energy is the first question, sir. Second thing, that PM Kusum and then Shri Shakti, if any private people join with them and then propose to you, will you accept that? No, self-help groups ki mem primarily accept చేసి ఇచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు, మహిళలు ఆర్థికంగా ఎదగాలి. We want to encourage them as an entrepreneurs. So ఆడ question doesn't arise of allowing the private people to go and join with them. రెండో అంశము సోలార్, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ వీటన్నిటిని దృష్టి మీరు ఎట్లా దీని టార్గెట్ రీచ్ అవుతారు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేషనల్ లెవెల్లో గ్రిడ్ ఏర్పడింది కాబట్టి ట్రాన్స్మిషన్ ఈజ్ నాట్ ప్రాబ్లం, ఇంట్రా స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కూడా. సో ఎక్కడ చీప్గా ల్యాండ్ తక్కువ దొరికి తక్కువ రేటుతో సోలార్ పవర్ ప్రొడ్యూస్ అయ్యి తక్కువ రేటుకి రాష్ట్రానికి సోలార్ ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తే వాళ్ళు దగ్గర తీసుకుంటారు, లేదా ఎక్కడ అవకాశం ఉంటే అది పెట్టుకుంటారు. గతంలో లాగా ఇక్కడ పెట్టుకుంటే బయట నుంచి వస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది అనే పరిస్థితి ఇప్పుడు ఏం లేదు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే గ్రీన్ పవర్, సోలార్ పవర్ లింక్డ్ విత్ పంప్ స్టోరేజ్, దానికి ది గ్రిడ్ కూడా ఈజ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. Sir, to encourage green power, the grid is also. Sir, Deputy Singh garu. Naveen ji, am I right? Yes. Sir, ikkada sir. Sir. So multi discounts and prepare. Sir, Deputy Singh garu, oka nimisham. సార్ ఇప్పుడు ఎన్టీపీసీ 2400 మెగావాట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దాని పాత గవర్నమెంట్ వద్దన్నది కాబట్టి మీరు కూడా వద్దనుకుంటున్నారా? లేదు, మేము వచ్చిన తర్వాత ఏంటంటే తీసుకుంటామని ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాం వాళ్ళకి. లేదని అందుబాటులో అవగాహన లేదు. 800 కదా సార్, మొత్తం 4000 మెగావాట్స్. We have already given letter for 800 megawatts to NTPC. Only 800 megawatts. What remained 2004 megawatts సార్? వాళ్ళు మొత్తం 1600 మెగావాట్ కట్టడానికి ఓకే సార్, 4000 లో 1600 తీసుకుంటున్నారు, మిగతా 2400 మెగావాట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? డిపెండ్స్ అపాన్ ది ప్రైస్ సార్. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎన్టీపీసీకే ఇస్తున్నారు. డిపెండ్స్ అపాన్ ది ప్రైస్. ఇప్పుడు మార్కెట్ లో మాకు ఏ రేట్ అందుబాటులో ఉంటే దానికి అనుకున్నది. 7-8 ఏళ్ల తర్వాత మార్కెట్ లో అందుబాటులో ఉండే రేటు అది వేరుగా ఉంటుంది. ఉదాహరణకి థర్మల్ పవర్ కూడా ఒకప్పుడు 10 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పవర్ ఒక రకంగా ఉంది, బై ద టైమ్ అది కంప్లీషన్ అయ్యే వరకు ఇంకో రకంగా పెరుగుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కోల్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అదర్ వేరియబుల్ ఎక్స్పెండిచర్, వీటన్నిటినీ కూడా వచ్చేవరకు. అందుకోసమే ఆ పర్టికులర్ టైంలో అందుబాటులో ఉన్నటువంటి పవర్ సప్లై అన్నిట్లో ఏది తక్కువ ఉంటే దాని దగ్గర తీసుకుంటాం. ఆఫ్ కోర్స్, ఎస్. ఇప్పుడు అవసరాన్ని మా గవర్నమెంట్ అప్పటికప్పుడు ఇప్పుడు ఉన్న అవసరానికి అనుగుణంగా ఏ ఇయర్కి ఎంత అవసరం ఉందో దానికి సరిపోని ఇచ్చాము. సార్, ఇప్పుడు మీకు జెన్కోనేమో 13.60 కోట్లతో 1 మెగావాట్
కట్టొచ్చు అని చెప్పి జెన్కో చెప్తుంది, 14 కోట్లు అని చెప్పి ఎన్టీపీసీ చెప్తుంది. రామగుండంలో 1600 మెగావాట్లు మీరు ఇంకా ఇండెంటివ్ అని 1600 మెగావాట్లు కట్టడానికి కోసం సిద్ధంగా ఉంది. అది ఫిటెడ్ ప్లాంట్. మీరు జెన్కో భూముల్లో ఎన్టీపీసీతో ఎందుకు కట్టించుకోవాలి? మీరే జెన్కో కట్టొచ్చు కదా. మీరు జెన్కో కూడా ఎన్టీపీసీ కంటే తక్కువ కట్టడానికి ముందుకు వచ్చింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ కదా, ఓపెన్ గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డింగ్. ఎన్టీపీసీ ఇస్ ఆల్సో అవర్స్ ఓన్లీ, నో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. సో చాలా మంది ఎన్టీపీసీకి ఇస్తే తక్కువ ధరకు వస్తుందేమో అనే ఆలోచన కూడా ఉన్నారు. మైట్ బి రైట్. సో అందుకోసం గ్లోబల్ టెండర్స్ పిల్లల్ని ఎన్టీపీసీ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పాం. బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ థాట్ కూడా ఉండదు. ఎవరిని వ్యతిరేకించాం? దేన్ని వ్యతిరేకించారు? యాదాద్రిని ఎందుకు కట్టొద్దనేది నేను ఇందాక చెప్పాను మీకు. యాదాద్రి 100 కిలోమీటర్లు దూరం. సో 250 కిలోమీటర్కి పర్ కేజీ పర్ టన్ కోల్ కాస్ట్ తడిచిమోపడం ఎక్కువ ఉంది. దాంతోనే దాని రేటు పెరిగింది. ఇప్పుడు కూడా ఎన్టీపీసీతో ఇప్పుడు ఉన్న అవసరాన్ని తగ్గుకుని ఎన్టీపీసీకి ఆల్రెడీ మేము లెటర్ ఇచ్చాము 800 మెగావాట్స్ అని. ఇప్పుడు 3 సార్లు చెప్పాను నేను. స్టిల్ యూఆర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. రిక్వైర్మెంట్ నా రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉందో చెప్పా మీకు. 2930కి రిక్వైర్మెంట్. 2930కి ఆయన ఏ రేట్కి ఇస్తాడో నేను పిలిచే రామగుండం రేట్ కంటే తక్కువకి ఇచ్చేటట్టుంటే డెఫినెట్ గా తీసుకుంటాను నేను. నాకు ఇయర్ వైజ్ కదా, మంత్ వైజ్ కదా, డే వైజ్ కూడా నాకు రేట్ డిఫరెన్స్ వస్తా ఉంది. It all depends upon the burden on the state, rupee. So rupee burden on the ultimate consumer మీద పడుతుంది అనేది మా ఆలోచన. అమ్మా చేస్తాం. లోకల్